దేశమంతా పెద్ద అవార్డు ఏదంటే భారతరత్న 140 కోట్ల మందిలో ఒక్కళ్ళకో ఇద్దరికో వస్తే అదే మా భాగ్యం. అటెంక పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ, తోపు డాక్టర్లు, యాక్టర్లు, ఇంజనీర్లు, లీడర్లు, టీచర్లు, సామాజికవేత్తలు, రచయితలు, కవులు, కళాకారులు, సైంటిస్టులు, ఆటగాళ్ళు, పాటగాళ్ళు, సినిమా డైరెక్టర్లు, పబ్లిక్ అక్కడికొచ్చే పనులు చేసేటోళ్లకు సెంటర్ గవర్నమెంట్ ఇస్తుంది. రాష్ట్రాలకెళ్ళి పేర్లు తెప్పించుకొని అందరికెళ్ళి కొందరిని సెలెక్ట్ చేసి 26 జనవరికి ప్రకటిస్తారు. అయితే పద్మ అవార్డుల మీద పంచాయతీ మోపయ్యింది. గదరన్నకి ఇవ్వాల్సి ఉండే అని స్టేట్ గవర్నమెంట్ బరాబర్ ఇయ్యమని సెంటర్ గవర్నమెంట్. మా రాష్ట్రంలో ఫలానా ఫలానోళ్ళు ఉన్నారు, వాళ్ళకి అవార్డులు ఇవ్వాలని తెలంగాణ సర్కార్ పేర్లు పంపితే అందులో ఒక్కలకు కూడా రాలే. అదే ఆంధ్రాకెళ్ళి 5 పేర్లు పంపితే అందరికి ఇచ్చిండ్రు. గద్దర్ను, చుక్క రామయ్య గారిని, అందశ్రీని, గోరెట వెంకన్నను, జయతీర్ తిరుమలరావు గారిని అసలు పరిగణలోకే తీసుకోకపోవడం అనేది ఇది మన తెలంగాణ సమాజానికి కొంత బాధ కలిగించే అంశము. నక్సల్స్ భావజన గద్దర్ మా కార్యకర్తను హత్య చేయించిండు. మా కార్యకర్తలు చంపిన కార్యకర్తల పాటలు పాడినటువంటి వ్యక్తి గద్దర్. రానున్న రోజులలో బీజేపీ పాట పాడిన వారు, బీజేపీ వంతు పలికిన వారికే అన్ని వస్తాయని చెప్పినట్టుగా ఉంది. మీరు అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్ ఎట్లిస్తాం. ఇలా దళిత ఉద్యమాలకు పట్టుకొమ్మ, ప్రజాస్వామిక ఉద్యమాలకు పట్టుకొమ్మ, సాహిత్య ఉద్యమాలకు ఆయన వెన్నెముకగా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన తను మీకు నక్సల్ గా కనపడ్డాడు. నక్సలైట్ లో పనిచేసిన వారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వచ్చు, మీరు ఎంపీ టికెట్ ఇవ్వచ్చు, వారిని మీ అధ్యక్ష పదవి కోసం పేరు పరిశీలిందని అనుకోవచ్చు. గివన్నెందుకు గద్దరన్న కాలం చేసినాడు ప్రధానమంత్రి మోడీ సారే ఉత్తరం రాసిండు ఇంటోళ్లకు. గద్దరన్న చాలా గొప్ప కళాకారుడు, తెలంగాణ కోసం మస్తు కొట్లాడిండని తారీఫ్ చేసి పెద్దన్న గురించి పూరగా తెలియకుండానే ప్రధానమంత్రి సార్ ఉత్తరం రాయొచ్చునా? ఇదే మాట పెద్ద సార్కి ఎందుకు చెప్పలేదో మరి. మహానుభావుడు లెక్క పొగుడుతూ ప్రధానమంత్రి గారు లేఖ రాస్తే ప్రధానమంత్రి గారు ఇట్లా నిలబడి మాట్లాడితే ఇట్లా నిలబడి మాట్లాడు. ఇది సరే, తెలంగాణ గవర్నమెంట్ పేర్లు పంపిన కడమూల సంగతి ఏంది? పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి స్థాయి వ్యక్తులను పంపిస్తారు. ఐఐటి అంటే చుక్కరామయ్య, చుక్కరామయ్య అంటే ఐఐటి అని పేరు అయిన పెద్ద మనిషి. జే జే హే తెలంగాణ రాష్ట్ర గీతం రాసినోడు అంజశ్రీ, తెలంగాణ గోసను గొంతెత్తి పాడినోడు గోరెటి వెంకన్న, జానపదం కళాకారుల కోసం తనలాడుతున్నది జయతీర్ తిరుమలరావు సారు. వీళ్ళెవ్వలకు పద్మశ్రీ అవార్డులు వచ్చే స్థాయి లేకుండొచ్చునా? అయినా పద్మ అవార్డులు అంటే పబ్లిక్ ఫాయిదా అయ్యే పనులు చేసిన వాళ్ళకు, రాసిన వాళ్ళకు, ఆడినోళ్లకు, పాడినోళ్ళకి ఇస్తారు గాని మీ పార్టీకి నచ్చనోళ్ళకి ఇయ్యమంటే ఎట్లా సారు? అవే మన భారతీయ జనతా పార్టీ అవార్డుల, భారత ప్రభుత్వం అవార్డులు.